ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పెట్టండి అసెంబ్లీ నేను ఇక్కడే చెప్పలే అసెంబ్లీలో చెప్పినా మొన్న భవన్లో చెప్పినా పబ్లిక్ ఫోరంలో చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,17,000 మాత్రమే మళ్ళా నిన్న అదే సొల్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి 8 లక్షలని 7 లక్షలని నేను అది మళ్ళీ అంత డీటెయిల్స్లోకి పోను అప్పుల్లోకి మొన్ననే చెప్పిన ఇదే భవన్లో మళ్ళీ చెప్తున్నా ఇట్ ఈస్ ఓన్లీ 4,17,000 నిన్న రేవంత్ రెడ్డి అంటాడు అరే మేము ఏం ఆపినాం బై అన్ని స్కీములు ఇస్తున్నాము అన్ని నడుపుతున్నాం అన్నాడు నీకు అర్థమైతే నీ ఈపు నీకు కనబడతలేదు రేవంత్ రెడ్డి నీ ఈపు నీకు కనబడతలేదు సమస్య అక్కడ ఉంది అన్ని స్కీములు ఇచ్చిండట కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని స్కీములు కొనసాగిస్తున్నా అని నిన్న మాట్లాడిండు నువ్వు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 19,000 కోట్ల రూపాయలు ఆపి ఎస్సీ ఎస్టీ బీసీ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి అన్ని స్కీములు నడిపినావు నువ్వు మేము ఏ రోజు కూడా కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు జరిగినా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు నువ్వు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి 20 లక్షల మంది పిల్లల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపినవు 20,000 కోట్ల రైతు బంధు ఆపినవు నువ్వు రేవంత్ రెడ్డి గారు చాలా స్కీములు కేసీఆర్ కిట్ ఆపినవు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల లోన్లు ఆపినవు యాదవులకు గొర్రె పిల్లలు ఆపినవు ముదిరాజులకు చేప పిల్లలు ఆపినవు దళితులకు దళిత బంధు ఆపినవు నువ్వు ఉద్యోగస్తులకు 6 డిఏలు ఆపినవు పిఆర్సీ ఆపినవు రైతు బీమా ఆపినవు నేను ఏమాపినావు నీకు నీ ఈపు నీకు కనబడితే కదా ఏమాపినావో తెలిసి ప్రజలకు వస్తే తెలుస్తుంది మేము రోజు ప్రజల్లో ఉంటున్నాం కనుక ప్రజలు నువ్వు ఏం ఆపినవో ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో మేము రోజు ప్రజల్లో ఉంటాం కనుక మాకు తెలుసు నువ్వు ఇప్పుడు పోలీస్ వలయంలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో బోధి పెవిలియన్లో ఇనుప కంచెల మధ్య ఇనుప గోడల మధ్య ఉంటున్నావు కనుక నీకు తెలియదు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వేం ఆపినవో నీకు అర్థమవుతలేదు ఇవాళ మాట్లాడదాము అంటుండు ఎస్ మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాం ఆనాడు 7 ఏళ్లు తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం మీద మాట్లాడదాం 3 సీజన్లు 3 సంవత్సరాల పాటు 3 పిల్లర్ల మరమ్మతు చేయకుండా నువ్వు ఎట్లా నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడ్డావో మాట్లాడదాం 1,00,000 క్యూసెక్కులు నీళ్లు బారుతున్నా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా తెలంగాణ రైతాంగానికి నువ్వు ఎట్లా ద్రోహం చేస్తున్నావో మాట్లాడదాం నువ్వు రైతు బంధు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం నువ్వు నీ మేనిఫెస్టోలో చెప్పి తెలంగాణ ప్రజలకు నీ హామీలు ఎట్లా ఎగ్గొట్టినవో మాట్లాడదాం మేము రెడీ